ఉగ్రవాద సంస్థలు సమాచార వ్యవస్థపై దాడి చేస్తున్నాయి. కీలక ప్రభుత్వ వెబ్సైట్లను టార్గెట్ చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 22 వెబ్సైట్లను దుండగులు హ్యాక్ చేయడం ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. వ్యక్తులతో పాటు ప్రభుత్వ సంస్థలను టార్గెట్ చేస్తున్నాయి. యువతను తమ వైపు ఆకర్షిస్తూ సభ్యులుగా చేర్చుకుంటున్నాయి. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లపై దాడికి దిగాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు ప్రజలకు అందించే నేషనల్ ఇన్ఫర్మేషన్ కౌన్సిల్ వెబ్సైట్లను హ్యాక్ చేశాయి. ఇందులో తెలంగాణ, ఏపీ, ఒడిశా, గుజరాత్తో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన 22 వెబ్సైట్లు ఉన్నాయి. కాశ్మీర్, ఇండియన్ ఆర్మీపై వెబ్సైట్లలో అడ్డగోలు రాతలు పోస్ట్ చేశాయి టెర్రరిస్టు సంస్థలు. ఇదే విషయాన్ని ఫేస్బుక్ లోనూ పెట్టాయి. దీనిపై తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాకిస్తాన్ కు చెందిన కొంతమంది ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాక్ చేశారని తెలిపింది. వెబ్సైట్ల హ్యాకింగ్ పై విచారణ చేపట్టిన పోలీసులు ఇన్ఫర్మేటిక్ కౌన్సిల్ కు సమాచారం అందించినట్లు వివరించారు. ఈ మధ్యలో జరుగుతున్న నేరాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మీ రిటర్న్ చేస్తామని చెప్పేసి ఇన్కమ్ ట్యాక్స్ అసెసివ్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడతారో వాళ్ళకు ఫిషింగ్ మెయిల్స్ పంపించడం జరుగుతుంది. అయితే మీ ద్వారా మేము ఇప్పుడు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఇలాంటి మెయిల్స్ ఏమైనా వస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఒక ఫేక్ లింక్ పంపించి వాళ్ళ డీటెయిల్స్ అడుగుతారు. అందులో బ్యాంక్ నెంబరు, సివివి నెంబరు, పిన్ నెంబరు, ఓటీపీ అని 1 టైం పాస్వర్డ్ అవన్నీ అడుగుతుంటారు. అవి లేకుంటే ఓటీపీ జనరేట్ అయిన తర్వాత 1 టైం పాస్వర్డ్ మన అతని మొబైల్కి వస్తుంది అనమాట. అది ఇవన్నీ తీసుకొని ఇట్లా ఫ్రాడ్ చేసి ఇట్లా డబ్బులు కొట్టేయడానికి కొన్ని ఇద్దరు. హ్యాకింగ్ నివారణకు సెంట్రల్, స్టేట్ ఇన్ఫర్మేటివ్ కౌన్సిల్స్ రంగంలోకి దిగాయి. అయితే వెబ్సైట్ల హ్యాకింగ్ తో ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించిన కీలక సమాచారం ఉగ్రవాదులకు చేరి ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.